అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో, ఈ యొక్క పథకం సంబంధించి 20,000 రూపాయలు జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు జమ చేయబోతుందని ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి అన్నదాత సుఖీభవ పథకం అండి. ఈ పథకం సంబంధించి గాను ప్రతి ఏటా కూడా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అందులో 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల కానున్నాయండి. ఇప్పటికే 19 విడతల కింద నిధులనేవి అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా! ఈ యొక్క 14,000 సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి కూడా చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం దీనికి సంబంధించిన నిధులనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. కేంద్ర ప్రభుత్వం మనకి ప్రతి సంవత్సరం కూడా 3 విడతల్లో నిధులనేవి అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదా! అదే విధంగానే మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను ఈ యొక్క నిధులు కూడా అదే విధంగా విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రేపటిలోకి అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై